గురుభ్యో నమః. శ్రీ ఆదిత్య కవచం. కవచం అంటే రక్షణ ఇచ్చేది అని అర్థం. సూర్యభగవానుని వివిధ నామాలతో శరీరంలోని ప్రతి భాగాన్ని రక్షించమని వేడుకుంటూ చేసే ప్రార్థన ఇది. కవచ పారాయణ ఫలితం: ఆరోగ్యం, రక్షణ, గ్రహదోష నివారణ, కీర్తి, విజయం, మానసిక శక్తి. ఈ కవచాన్ని ఆదివారం నాడు లేదా ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల సూర్యభగవానుని కృపతో మీకు సంపూర్ణ ఆరోగ్యం, విజయం చేకూరుతాయి. అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవత శ్రీం బీజం నీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యానం: జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం సప్తాస్వరధవాహం తు మేరుం చైవ ప్రదక్షిణం దేవాసురవరైర్వంద్యం గృణిభిః పరిసేవితం ధ్యాయేత్ పఠేత్ సువర్ణాభం సూర్యస్య కవచం ముదా. అధ కవచం: గృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతి పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్టో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఖిలం వపుః. ఆదిత్య కవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభం సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః. సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలం. ఆదిత్యమండల స్తుతిః: అనేకరత్న సంయుక్తం స్వర్ణమాణిక్యభూషణం కల్పవృక్ష సమాకీర్ణం కదంబకుసుమప్రియం సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యం పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేంద్రనారాయణ శంకరాయ. సంరక్తచూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పం ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద. ఇది శ్రీ ఆదిత్య కవచం సంపూర్ణం. శుభం.